ఈజిప్ట్ దేశంలో మోషే అనేవాడు అక్కడ బానిసల్ని విడిపిస్తానని తీసుకెళ్ళాడు. తన బావమర్దిని సాయం రమ్మని అడిగాడు. అతను రానన్నాడు. మోషే బానిసల్ని తీసుకెళ్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అప్పుడు మోషే యెహోవాను తలుచుకొని ఎర్ర సముద్రాన్ని కొట్టాడు. అప్పుడు ఎర్ర సముద్రం రెండుగా చీలింది. రెండుగా చీల్చింది. దాని గుండా బానిసలు అవతల వైపుకి వెళ్ళారు. తర్వాత ఎర్ర సముద్రం మూసుకుపోయింది. తర్వాత మోషే బానిసల్ని అరణ్యంలో తిప్పాడు. బానిసలు మోషే మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళకి తిండి తిప్పలు లేవు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. చాలా మంది చనిపోయారు. కానాను దేశంలో వెళ్దామంటే అక్కడ రాజ్యం గట్టిగా ఉంది. అందుకు మోషే వెళ్ళలేకపోయాడు. మోషే తరం వాళ్ళందరూ చనిపోయారు. యెహోవా పాత్ర కల్పితం. అబ్రహాము కూడా కల్పితమే. నోవా కూడా కల్పితం. ఇవన్నీ మోషే సృష్టించిన కల్పిత పాత్రలు. అంచేత